విశాఖలో జరిగిన సిఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి 14 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని రాష్ట్ర కోఆర్డినేటివ్ ఆయిల్ సీడ్స్ గోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ తెలిపారు. దీంతో 14 లక్షల ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. ఈ సదస్సులో మొత్తం 613 ఒప్పందాలు కుదిరాయని, అందులో 100 కంపెనీలు విశాఖ చుట్టుపక్కల ఏర్పాట్లు కాబోతున్నాయని వారు తెలియజేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషితో రాష్ట్రంలో పరిశ్రమల వరద ప్రవహిస్తుందని అన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక 2040 నాటికి ఏపీ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా దూసుకెళ్తుందని బాజీ వెల్లడించారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, ఎన్ని ఒప్పందాలు అయ్యాయి, ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పి ఇప్పటికే మీకు చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రజలు ఎప్పుడూ కూడా ఈ రోజు మాట్లాడింది 3 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు. మనం ఏం చేసినా, మనం ఏం చేసినా అది మానవ సహజం. సో అందువల్ల మరొకసారి ప్రజల దృష్టికి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేద్దామని, ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని మీ ద్వారా మరొకసారి కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సదస్సు మన రాష్ట్రంలో సుమారు 613 ఒప్పందాల ద్వారా 13,25,716 కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. దీని ద్వారా సుమారు 16,13,188 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ లెక్క ద్వారా తెలియజేస్తున్నాం. ఇవి లెక్కలు కాదు, ఇవి పక్కాగా అమలు జరిగే ప్రాజెక్ట్. గతంలో ప్రభుత్వం ఒకసారి ఇక్కడ విశాఖపట్నంలో సదస్సు నిర్వహించింది. 10 లక్షలు వస్తాయి, 15 లక్షలు వస్తాయని చెప్పారు. ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎక్కడ మొదలుపెట్టిన దాఖలాలు లేవు.